నా అభిప్రాయం. అంటే మీ రాజకీయ ఎన్నికల అనుభవం నేపథ్యం అంటే ఒకటి మీరు అన్న దాని ప్రకారం ఏకీభవిద్దాం. అంటే ఓట్ల కౌంటింగ్ అనే దానికి పక్కన పెట్టేస్తే మీ రాజకీయ అనుభవం ప్రకారము కేసీఆర్ కి సంబంధించి ఆ చరిష్మా ఉందా లేదా? చరిష్మా అంటే ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధానమైనటువంటి స్రవంతికి నాయకత్వం వహించినటువంటి వాడిగా చరిత్రలో ఆ పేరు ఎప్పుడు ఉండిపోతుంది. దాన్ని ఎవరో కావాలని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. కానీ ఆ చరిష్మా అనేటువంటిది బిఆర్ఎస్ పార్టీకి 2014లో డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2018కి డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2023కి వచ్చేసరికి ఆ లాభాలన్నీ పోయినాయి. అందుకని ఆ పోయినటువంటి లాభాలని మళ్ళా ఒక కంపెనీ, ఒక బిజినెస్, రాజకీయ పార్టీ కూడా ఒక బిజినెస్ అనుకుంటే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని ఇప్పుడు ఏ విధమైనటువంటి లాభాల్లోకి మళ్ళీ తీసుకొస్తారు అనేటువంటిది ఇక్కడ సమస్య. అందుకని బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ఆ రూపంలోనే చూడాలి. చరిష్మా ఉందా, తగ్గిందా, పెరిగిందా అనే దానికి కొలబద్ద అయితే నా ఎన్నికల వరకు అయితే తగ్గిందనే కనిపిస్తా ఉంది. లేదు మా చరిష్మా పెరిగిందని వాళ్ళు చెప్పుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎవరైనా అంతే, బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, ఎవరైనా అంతే. ఓకే, రోషన్ బాబు గారు. మేడం, ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు అది పార్టీ ఏ పార్టీ మేడం? బీజేపీ మేడం, బీజేపీ వెంకటరెడ్డి గారు బీజేపీ. సో ఇందాక కోటేశ్వరరావు చెప్పిన దానికి తను సమాధానం చెప్పాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఒక వార్త, ప్రజల్లోకి వస్తే ఒక వార్త, ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త. ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం, 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణం లోపల ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించి ఈరోజు ఆ బీజేపీ పార్టీ చేస్తున్న చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచి కాపీ కొట్టినాయి. మా పథకాల్ని కొద్దిగా పేర్లు మార్చుకొని పెట్టినాయి, చేసినాయి.